పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ అండ్ ఎంఫార్మసీ ఎవరైతే కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు నిన్నటి నుంచి మనకు వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. సో డీటెయిల్గా ఒక వీడియో చేయడం జరిగింది. సో ఏమేం సర్టిఫికేట్స్ కావాలి, ఎక్కడెక్కడ ఏం అప్లోడ్ చేయాలి ఆ వీడియో చూడండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చాలా స్టూడెంట్స్ లైక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల సర్టిఫికేట్స్ లేవు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి అంటే కొన్ని సర్టిఫికేట్స్ లేవు కదా, వాటి బదులు ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి అండ్ మనకు అప్లోడ్ చేసే ప్రాసెస్లో ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయి చాలా స్టూడెంట్స్కి. సెక్యూర్డ్ మార్క్స్ అంటే ఏంది, సో ఇక్కడ మాకు ఇన్కమ్ లేదు, ఇన్కమ్ ఏ ఇయర్ది కావాలి, సో ఇలాంటి డౌట్స్ అన్ని ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మెయిన్ డౌట్ వచ్చేసి బీటెక్ అండ్ బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించిన ఒక మెయిన్ డౌట్ ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్లికేషన్కి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో, సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా మందికి సిఎంఎం. సో సిఎంఎం అంటే ఏం లేదండి, కన్సాలిడేటెడ్ మెమో అంటారు. సో మీ 8th సెమిస్టర్కి సంబంధించిన మెమోస్ అన్ని ఒకే మెమో మీద కంప్లీట్గా సిజిపిఏ ఇస్తారు. సో అది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇప్పుడే ఇవ్వరు. సో అది ఫస్ట్ పాయింట్. సో సిఎంఎం లేని వాళ్ళు మీరు అప్లై చేసే ప్రాసెస్లో సిఎంఎం ఉంటే సిఎంఎం అప్లోడ్ చేయండి. సిఎంఎం లేని వాళ్ళు అందరికీ ఇండివిజువల్ మెమోస్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ మెమోస్ అంటే కొంతమందికి 8th సెమిస్టర్ మెమోస్ ఎగ్జామ్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఎగ్జామ్ అయ్యి రిజల్ట్స్ రాని వాళ్ళు ఉన్నారు, కొంతమందికి టైం పట్టవచ్చు. 8th సెమిస్టర్ రిజల్ట్స్ ఈ 1 వీక్లో కావచ్చు, ఈ 10 days 15 daysలో రాదు. అలాంటి వాళ్ళు సిఎంఎం బదులు సిఎంఎం ఉంది నో అని పెట్టి అప్లోడ్ యువర్ ఇండివిజువల్ మెమోస్ అని అడుగుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, 7th సెమిస్టర్ పాస్ అయిన మెమోస్ అన్న పెట్టండి, లేదంటే 8th సెమిస్టర్ రిజల్ట్స్ షీట్ వచ్చినా అవన్నీ అప్లోడ్ చేయండి. సో 8th సెమిస్టర్ మెమోస్ ఉంటే 8th సెమిస్టర్ అప్లోడ్ చేయండి, 7th సెమిస్టర్ ఉంటే 7th సెమిస్టర్ మెమోస్ అయితే ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి అవి ఎంటర్ చేయండి. దాని తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, టీసీ, బోనాఫైడ్. సో బీటెక్ బోనాఫైడ్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, ఈ 3 ప్లేసెస్లో మీరందరూ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో కోర్స్ కంప్లీషన్ వచ్చేసి మీ కాలేజ్లోనే ఇస్తారు. సో మీరు ఏం చేయండి అంటే మీ హెచ్ఓడి ద్వారా కావచ్చు, మీ ప్రిన్సిపల్ కావచ్చు, వాళ్ళ ద్వారా వెళ్ళి మేము పీజీ సెట్కి అప్లై చేసాము, మాకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కావాలి, లేకుంటే మేము పార్టిసిపేట్ చేయలేము ఫేజ్ 1లో. సో అందరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోండి. సో శాంపుల్ సర్టిఫికేట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో అందులో జాయిన్ అవ్వండి. సో ఆ కోర్స్ కంప్లీషన్ ఎట్లుండాలంటే మీ నేము, మీ హాల్ టికెట్ నెంబర్, మీరు బ్రాంచ్ లైక్ బీటెక్ సివిలా, బీటెక్ సిఎస్సియా, బీ ఫార్మసీయా ఉండి మీ హాల్ టికెట్ నెంబర్, మీకు ఓవరాల్ సిజిపి ఎంత వచ్చింది పక్కా దాని మీద ఉండాలి. సో 8th సెమిస్టర్ రిజల్ట్స్ వస్తే 8th సెమిస్టర్కి సంబంధించింది, 7th సెమిస్టర్కి ఉంటే 7th సెమిస్టర్. సో ఓవరాల్ సిజిపిఏ మీ కాలేజ్ స్టాంపు, హెచ్ఓడిది కావచ్చు, ప్రిన్సిపల్ది కావచ్చు, ఎవరిదో ఒకరి సైన్. సో అది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఓన్లీ ర్యాండమ్గా మీరే అండర్టేకింగ్ లాగా రాస్తే కాదు, స్టాంప్ సైన్ ఉండాలి అండ్ మీ కాలేజ్ నేమ్ మొత్తం కనిపించేటట్టు ఉండాలి. సో అది మీ కాలేజ్లోనే ఇస్తారు. సో పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్లేస్లో అదే పెట్టండి. టీసీ సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో అదే పెట్టండి. బోనాఫైడ్ సో బోనాఫైడ్లో కూడా అదే పెట్టండి. సపోజ్ ఈ సర్టిఫికేట్స్ ఉంటే దాని ప్లేస్లో అవే పెట్టండి. సో ఒక సర్టిఫికేట్ లేకపోతే అది కూడా కోర్స్ కంప్లీషన్, ఏదైనా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మాత్రం పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి కస్టోడియన్. సో కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీ కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తలేరు. సో ఆ సర్టిఫికేట్స్ అన్ని కాలేజ్లోనే ఉన్నట్టు ప్రూఫ్ తీసుకోండి. ఈ సర్టిఫికేట్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీకు ఏదో ఒక కాలేజ్లో ఫేజ్ 1లో వస్తే ఆ కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్తారు. రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు పక్కా మ్యాండేటరీగా అన్ని ఒరిజినల్స్ తీసుకొని రండి అంటారు. అప్పుడు మీకు ఆల్రెడీ ప్రింట్ కావు ఈ సర్టిఫికేట్స్ అని, పీసీ, సిఎంఎం, టీసీ, బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ. సో మీరు ఏం చేయాలి, కస్టోడియన్ తెచ్చుకుంటే సో నా సర్టిఫికేట్స్ మా కాలేజ్లో ఉన్నాయి కాబట్టి కాలేజ్ వాళ్ళు ప్రూఫ్ ఇస్తారు. సో అప్పుడు కొన్ని కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కస్టోడియన్ కూడా ఇప్పుడే తెచ్చుకొని పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో లైక్ ఒక 10-15 days తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం కాదు. సో కోర్స్ కంప్లీషన్ అనేది మీకు పీసీ, టీసీ, బోనాఫైడ్స్, బీటెక్, బీ ఫార్మసీకి సంబంధించిన ప్రూఫ్. కస్టోడియన్ అంటే మీ కాలేజీలో సర్టిఫికేట్స్ ఉన్నట్టు ప్రూఫ్. సో ఈ 2 సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. సో సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇండివిజువల్ మెమోస్ అన్ని అప్లోడ్ చేయాలి. సో ఫెయిల్ అయిన వాళ్ళకైతే ఫేజ్ 1లో ఛాన్స్ ఉండదు, జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో పక్కా అన్ని పాస్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు ఎలిజిబుల్ చేస్తారు. బ్యాక్లాగ్ వాళ్ళు కావచ్చు, సో ఏమన్నా పెండింగ్లో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కానీ మీకైతే నాట్ అలో. సో ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఏది లేకపోయినా కోర్స్ కంప్లీషన్ అయితే పెట్టొచ్చు దాని ప్లేస్లో. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు అప్లై చేసే ప్రాసెస్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి వరుసగా చెప్తానండి. సో అవి వేసుకొని మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్. సో ఎవరైతే పీజీ సెట్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. గేట్ జీప్యాట్ వాళ్ళకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మీకు స్టైపెండ్ వస్తుంది మంత్లీ 12,400. సో మీకు తెలంగాణ గవర్నమెంట్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మీరు ఎస్సీ కావచ్చు, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా ఫీజు రియంబర్స్మెంట్ రాదు.
సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 ఉండాలి. సో అక్కడ ఆప్షన్ అడుగుతుంది లెస్ దాన్ 1 lakh, 1 lakh to 2 lakh. సో మీ ఫాదర్ ఇన్కమ్, సో మీ ఫాదర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అది ఎంటర్ చేయండి. లెస్ దాన్ 1 lakh ఉందా, 1 to 2 lakhs ఉందా అది. అండ్ నాట్ అప్లికేబుల్, సో ఎవరైతే ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో నాట్ అప్లికేబుల్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సరిపోతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీలో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా. సో అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీది కాదు, అంటే మీ నేమ్ మీద మీ ఫాదర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అది మాత్రమే తీసుకోవాలి. సో ఇన్కమ్ అంటే మా ఫాదర్ది తీసుకోవాలా, నాది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు బీటెక్లో ఎట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చారో సేమ్ సర్టిఫికేట్ వెళ్ళి 2025 అప్డేటెడ్ది ఉండాలి. మీ నేము, మీ ఫాదర్ నేము, మీ ఫాదర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది ఆ డీటెయిల్స్ ఉంటాయి. సో మీ సేవ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్లో వెళ్తే తొందరగా ఇస్తారు. మీ సేవకు 4 to 5 days టైం పడుతుంది. సో ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి. సెకండ్ డౌట్ వచ్చేసి మైనారిటీ స్టూడెంట్స్. సో మైనారిటీలో ఎవరు వస్తారు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అండ్ అదర్ మైనారిటీ స్టూడెంట్స్. మీకు మైనారిటీ స్టేటస్ ఉంటే మైనారిటీ స్టేటస్ క్లిక్ చేయండి, అప్పుడు మీకు ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. లేని వాళ్ళు నాట్ అప్లికేబుల్ అని పెట్టేస్తే సరిపోతుంది. థర్డ్ వచ్చేసి మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, పీజీ సెట్లోనే 1 or more సబ్జెక్ట్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, అండ్ ఎవరైతే పీజీ సెట్ అండ్ గేట్ ఉన్న వాళ్ళు, పీజీ సెట్ జీప్యాట్ ఉన్న వాళ్ళు. సో మీరు రెండు కూడా మీరు డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ గేట్ జీప్యాట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత పీజీ సెట్ వాళ్ళకి ఇస్తారు. సో మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కావచ్చు, 2 exams క్వాలిఫై అయిన వాళ్ళు, మీరు వాటి డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. సో అది దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్ అప్లోడ్ చేయాలి. సో ఆ ర్యాంక్ కార్డ్లోనే మీకు హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంత వచ్చింది, మీకు స్కోర్ కావచ్చు ఎంత వచ్చిందో అన్ని ప్రాపర్గా అందులో ఉంటాయి. అవి మీరు ఎంటర్ చేసి దాని యొక్క ఇమేజెస్ అప్లోడ్ చేయాలి. సో ప్రతి ఇమేజ్ కూడా 500 KB బిలో ఉండాలి. పీడిఎఫ్స్ కావచ్చు, ఇమేజెస్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. సో ఇది మల్టిపుల్ ఎగ్జామ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి బోనాఫైడ్స్. సో బోనాఫైడ్స్ అక్కడ 10th, ఇంటర్, బీటెక్ ఆర్ బీ ఫార్మసీ వీటికి సంబంధించిన బోనాఫైడ్స్ మాత్రమే అడుగుతుంది. అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ లేదో మీ డిప్లొమా బోనాఫైడ్స్ వాటి ప్లేస్లో మీరు అప్లోడ్ చేయాలి, ఇంటర్మీడియట్ సంబంధించింది. సో ఇవి బోనాఫైడ్స్. సో 1st to 9th అయితే అడగదు, 10th class to బీటెక్, 10th class to బీ ఫార్మసీ. మధ్యలో ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటారో ఇంటర్మీడియట్ ప్లేస్లో అది పెట్టేయచ్చు, ఏం కాదు. నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో ఆర్ ఇంటర్మీడియట్ లేని వాళ్ళు డిప్లొమా మెమో అక్కడ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా మంది సెక్యూర్డ్ మార్క్స్ అంటే ఏంది, సో మాకు అక్కడ ఎంటర్ న్యూమరిక్ వాల్యూ అడుగుతుంది. సో ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా అక్కడ పాయింట్ వైజ్గా ఎంటర్ అయ్యద్దు. పాయింట్లలో ఎంటర్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు. సో ఎంటర్ చేస్తే 100 కన్నా ఎంటర్ అయ్యండి, 1000 కన్నా ఎంటర్ అయ్యండి. సో అందరూ 1000కి ఎంటర్ అయ్యండి. సపోజ్ మీకు 6.2 వస్తే 620 out of 1000. సపోజ్ మీకు 9.2 వస్తే 920 out of 1000. మీకు 8.3 వస్తే 830 out of 1000. సపోజ్ మీకు 7 వచ్చింది, 700 out of 1000. సో ఇట్లా ఎంటర్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు. 7.1 out of 10 అట్లా ఎంటర్ చేస్తే రాదు. 100 కన్నా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు 8.2 వస్తే 82 out of 100, 7.2 వస్తే 72 out of 100, 6.5 వస్తే 65 out of 100. సో ఇలానే స్కేల్ 100కి కావచ్చు, స్కేల్ 1000కి కావచ్చు ఎంటర్ చేసుకోండి. వాళ్ళు సర్టిఫికేట్స్ మాత్రమే చూస్తారు కాబట్టి ఇట్లా ఎంటర్ చేసినా నో ప్రాబ్లం. సో ఈ విధంగానే చేయండి. లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా చెప్పాను, అదే విధంగా యాక్సెప్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి పీసీటీసీ. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేకపోయినా, టీసీ లేకపోయినా మీరు కోర్స్ కంప్లీషన్ వాటి బదులు పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ సిఎంఎం అడుగుతుంది. సిఎంఎం ఉన్న వాళ్ళు సిఎంఎం అప్లోడ్ చేయండి. సిఎంఎం లేని వాళ్ళు ఇండివిజువల్ మెమోస్, 7 సెమిస్టర్ మెమోస్ ఉంటే 7 పెట్టేసేయండి, 8 ఉంటే 8 సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు క్యాస్ట్కి. సో ఎవరైతే పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్యాస్ట్ కాకపోయినా వేరే క్యాస్ట్ మీరు అప్లోడ్ చేస్తే అది మీరు ఎడిట్ ఆప్షన్ కూడా వేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మీరు అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ. సో ఎవరైతే ఎన్సీసీ కావచ్చు, క్యాబ్ కావచ్చు, పిహెచ్ క్యాండిడేట్స్. సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు స్లాట్ బుకింగ్ ఆప్షన్ వస్తుంది, వెబ్సైట్లోనే వస్తుంది. అది దాని ద్వారా మీరు స్లాట్ బుకింగ్ చేసుకొని ఫిజికల్ వెరిఫికేషన్కి రావాలి. సో ఆల్రెడీ నేను నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని ద్వారా మీరు వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 ఉండాలి, అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్. సో లాస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండ్ ఫోటో రెండు అప్లోడ్ చేయాలి. సో మీ ఆధార్ కార్డు, ఫోటో రెండు అప్లోడ్ చేస్తే అయిపోతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో నేను ఏవైతే చెప్పానో అవన్నీ అప్లోడ్ చేయాలి, ఏవైతే అప్లోడ్ చేయాలనుకున్నానో అవి. సో నెక్స్ట్ ఎవరైతే 7 సెమిస్టర్ మెమోస్ ఉన్నాయో దానికి సంబంధించిన జస్ట్ 7 సెమిస్టర్కి ఎంత CGPA వచ్చింది బై 7 ఎంటర్ చేస్తే మీకు ఓవరాల్ CGPA వస్తుంది. ఆ ఓవరాల్ CGPA ఎంటర్ చేయండి. కోర్స్ కంప్లీషన్ 7 సెమిస్టర్కి తీసుకోండి. 8 సెమిస్టర్కి ఉంటే బై 8 చేయండి. అది మనకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి. ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు, ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఉన్న వాళ్ళు, మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. లేని సర్టిఫికేట్స్ కాలేజ్కి వెళ్ళి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకొని వాటి బదులు
ఏ సర్టిఫికేట్ లేకపోతే ఆ సర్టిఫికేట్లో కోర్స్ కంప్లీషన్ అయితే పెట్టేసేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సపోజ్ ఫేజ్ 1లో ఎవరైనా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకపోతే ఫేజ్ 2లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫేజ్ 1లోనే మంచి కాలేజెస్ అన్ని ఫిల్ అయిపోతాయి కాబట్టి సో ఫేజ్ 1లోనే ఫిల్ చేయడానికి ట్రై చేసుకోండి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ వీడియోలో ఏమైనా పాయింట్స్ మిస్ అయినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఫాస్ట్ అప్డేట్స్ కావచ్చు, వెబ్సైట్లో మనం అప్డేట్ చేసిన డీటెయిల్గా మీకు మెసేజెస్ రూపంలో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.